అసలు సమాజం ఎడిపోతుంది. అసలు ఏమవుతుంది లోకంలో ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి అసలు ఎవ్వరు పడితే వారు ఏది పడితే అది వాగొచ్చనే స్వతంత్రం లభించిందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మరీ ఇంత ఘోరమా, మరీ ఇంత ఇంత ఘోరమా? కేవలం సామాన్లు వాడకుండా పదం అయినా కూడా వాడినందుకే అంత రచ్చ రచ్చ రచేశారు వారం రోజులు. అలాంటిది నా అన్వేషణ యూట్యూబర్ అసలు ఎలాంటి పదాలు వాడాడు, ఏం వాడాడు, అంత ఘోరం ఎలా వాడాలనిపించింది. మినిమం వాడుతున్నప్పుడు నోటికి ఆ పదాలు ఎలా వచ్చాయి నాకైతే అసలు నేను చెప్పొద్దు. అసలు మా దాంట్లో కుల మతాలు ప్రాంతీయ ఏముండవు. నేను ఒక ముస్లిం అయిన నాకే అతని మాట్లాడితే ఎంత అంటే అంత కోపం వచ్చింది. అసలు ఘోరం అంటే ఘోరం కోపం వచ్చింది. అసలు ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తా అంటే ఇంకా వాళ్ళు పాపం వాళ్ళకి ఎంత కోపం రావాలి. మా దాంట్లో ఏముండవు, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏముండవు, అన్నీ మేము కలుసుకుంటూ మాట్లాడతాం. మీ బయట చూస్తాను కానీ ఎవరు ఏం చెప్పినా వినరు. నేను చెప్పుకుంటూ పోతూనే ఉన్నా, విననవాళ్ళు వినరు, విననవాళ్ళు వినరు. ఏం చేయలేం. అంటే మనం ఏ జాతిలో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఉన్నోనికి పుట్టాలన్నా లేనోనికి పుట్టాలన్నా అని మనం రాసి పెట్టుకొని రాము. దేవుడు ఏ కులము ఏ మతంలో పుట్టిస్తే అదే మతం. మనం ఏ మతంలో పుట్టినా ఎదుటి మతాన్ని అనేది గౌరవించాలి. అది మా అమ్మ నాన్న నేర్పింది, చిన్నప్పటి నుంచి మా టీచర్ నేర్పింది. అదే కొనసాగుకుంటూ పోతాను మేము అందరం. మా సర్కిల్లో ఎవరైనా హిందువులు ఉన్నారు, మా సర్కిల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. నేను వాళ్ళకు మంచి, వాళ్ళకి నాకు మంచి, ఇంట్లోనే ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగినాం, ఇంకా పెరుగుతున్నాం. లాస్ట్ ఫైనల్ చనిపోయే వరకు ఇట్లనే ఉంటాం. ఎవరైనా గొడవలు పడ్డా, ఏం గొడవలు పెట్టినా కూడా మా సర్కిల్లో మేము చెప్పేంత చెప్పుకుంటాం. ప్రతి ఫ్రెండ్స్ మా ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మేము ముగ్గురం 10 మంది 20 మంది ఉన్నా కూడా ఒకడు అందరం కలిసే ఉంటాం. ముస్లిం అని నాకే బాగా అనిపిస్తుంది అండి ఘోరంగా. 2 days క్రితము అసలు ఏంది శివాజీ అయిపోయింది అంటే నాగబాబు గారు ఎంటర్ అయ్యారు, నాగబాబు అయిపోయిందంటే ఇప్పుడు నాన్ వెజ్ ఎంటర్ అయ్యాడు. అసలు ఏది నోటికి వచ్చినట్టుగా చేతిలో సెల్ ఉంది, ఒక రూమ్ ఉంది, ఇక ఏది పడితే వాగడేమన్నా. అసలు రూమ్లో పెట్టి ఆ పుచ్చకాయ ఏంది, ఆ కీరా దోశ ఏంది, అసలు ఆ వివరణ ఏంది నాకైతే అసలు ఎక్కడ చూసేసరికి షాక్ అయినా నేనే. పుచ్చకాయ ఎందుకు వచ్చింది మధ్యలో, కీర ఎందుకు వచ్చింది, సీతాదేవి ఎందుకు వచ్చిండు, ద్రౌపది ఎందుకు వచ్చిండు, అసలు జరిగింది ఏంది ఆడ? శివాజీ చెప్పింది ఏంది అసలు? చెప్పిండు తప్పే, సారీ చెప్పిండు, అయిపోయి సామాన్లకు సీతాదేవి ద్రౌపదికి అసలు హిందూ దేవుళ్ళ దాకపోయాను అంటే నాన్ వెజ్ నిన్ను చూస్తే నాకే ఇట్లా కచ్చ 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 ఇట్లా కొట్టాలనిపించింది నువ్వు దగ్గరుంటే. అలాంటిది ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళ కోపంకి అసలు అర్థం పడదాం లేదు అంటారా. ఎందుకు అట్లా కోపం అర్థం పడదాం లేటరా? అర్థం పడదాం కాదు, వాళ్ళ కోపం ఇంకా ఇట్లున్నా కూడా ఇట్లున్నారు. అసలు ఏంది సాయంత్రం డిస్కస్ చేసుకుంటాను ఏంది అంత అవసరమేంది? మంచి యూట్యూబర్గా అసలు ఎట్లా చేసినావు, ఎట్లా మన బెట్టింగ్ యాప్స్ గురించి సజ్జనాడు సారే సెల్యూట్ అన్వేష్ అన్నారు. ఇప్పుడు తొక్కుతారు, పండబెట్టి తొక్కుతారు. నువ్వు ఇండియాకి వస్తే నిన్ను పండబెట్టి తొక్కుతారు. సజ్జనాడు సార్ దాకా పోదు ఆ మ్యాటర్. బయట జనాలే నువ్వు కంటపడితే ఆడోళ్ళే, చెప్తాను కదా, ఆడోళ్ళే తొక్కుతారు. అలాంటి మాటలు మాట్లాడినాడు. అసలు శివాజీ మాట్లాడిన మాట ఏంది, నువ్వు మాట్లాడిన మాట ఎక్కడన్నా పొంతనుందా? అసలు శివాజీ వాళ్ళ అమ్మని అంటావా అంత ఘోరంగా? నోరైతే బూతేనిగా. దేవుడు నోరు ఎందుకు ఇచ్చిండు? మంచి మాటలు మాట్లాడుకోండి అని ఇచ్చిండు. బూతులు వస్తాయి. ఎక్కడ కెమెరా ఉందా? అమ్మని 2 కొడుకా అంటూ అసలు ఏంది? అసలు బీప్లు ఎన్ని బీప్లు వేయాలి? ఎన్ని న్యూస్లో చూస్తే వీడియోలు బీప్ 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 బీప్. అసలు నీకు నీ నోటికి అదుపులే నేను అనేవాడే లేడా? నిన్ను అనేవాడే ఇంతవరకు లేడా? నీ మీద చర్యలు ఇంతవరకు ఎవరు తీసుకుంటలేరు? ఎందుకు అంతా నీకెందుకు బలుపు? బయట అవుపడు నువ్వు విదేశాలు ఉన్నావు అని మాత్రమే నువ్వు పొగడుతో మాట్లాడు. విదేశాల్లో వేరే ఉంటారు మతాల వాళ్ళు అని చూడు, వేరే మతాలను అని చూడు, వాళ్ళంటే అని చూడు ఒకసారి. అక్కడ పొద్దున్న సాయంత్రం వరకు, పొద్దున అంటావా సాయంత్రం పండ పెట్టాలి, రూపురేఖగా మార్చేస్తారు. అసలు నువ్వు అన్వేష్ అని గుర్తుపడరు ఆడ బయట దేశాలల్లో. అట్లా అది నీ బతుకు. నువ్వు ఉండేది ఫారెన్ దేశాల్లో. క్రిస్టియన్స్ వాళ్ళని చూడు, వాళ్ళని అనలేవు. ముస్లిమ్స్ వాళ్ళు చూడు, అనలేవు. వాళ్ళంటే పండబెట్టి తొక్కుతారు, నారదీస్తారు. అసలు ఇది అన్వేష్ అని అనొద్దు. ఇక నా నోరు ఖరాబ్ అవుతుంది. వీడు అన్వేషణ అని గుర్తుపట్టరు. అట్లా చేస్తారు. పొద్దున వీడియో పెట్టు, సాయంత్రం వరకు నీ బతుకు ఎట్లుండో చూడు.
హిందువులు మంచోళ్ళు 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 మంచోళ్ళు, ఇక్కడ వాళ్ళు శాంతి 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 అనుకుంటూ ఉన్నారు. కానీ శాంతి గీంతి ఏం లేదు. నువ్వు ఎట్లొచ్చినావు వాళ్ళ హిందూ సబ్స్క్రైబర్స్, హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరూ సబ్స్క్రైబర్తోనే నువ్వు బతాను. ప్రతి దేశం తిరుగుతాను. ఆ తిండి ఎక్కడిది కష్టపడతాను. మేము ఇచ్చిందే అది, ప్రతి ఒక్కటి ఇచ్చిందే అది. ఒక్కసారి సబ్స్క్రైబ్ చెత్తాలు అయిపోయింది. నీ బతుకు నీ పతనం స్టార్ట్. ఇక్కడితో నీ పతనం స్టార్ట్ అన్వేష్. మళ్ళా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళక తప్పదు. అది ఎవ్వరు చేయలేదు. నీ చేతులారా నువ్వే చేసుకున్నావు కూడా. ఆల్మోస్ట్ 60% నీ పతనం అయిపోయింది. ఇంకా అవుద్ది. ఇంకా శివాజీ తెల్లారి చిన్న మాటగా తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పాడు. నువ్వు ఇంత పెద్ద మాట నా ఒక్కరు ఉలుకు పడలేదు. నువ్వు సారీ చెప్తావు. సారీ చెప్పినప్పుడు వాళ్ళది సారీ కౌంటర్తోని. నీ వినాయకుడి గుడి మీద రక్తంకు సత్తా తప్పు మాట్లాడితే సినిమా అనుకుంటారు. ఇది సినిమా అనుకుంటారు అన్వేష్. అసలు నీకు అసలు సిగ్గు మానం ఏమైనా ఉంటే అసలు నువ్వు సారీ కాదు, శతకోటి వందనాలు చేయాలి. గుడి దగ్గర పోయి మన శివాజీ గారు ప్రెస్ మీట్ ఎట్లా సారీ చెప్పారు చిన్నదానికి. నువ్వు నాట్ ఓన్లీ చిన్న పెద్ద నీది మాత్రం చిన్నది కాదు. అసలు నువ్వు రోజు జపం చేసినా తక్కువే. సీత 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 అని జపం చేయాలి. నువ్వు చేసిన దానికి దేవుళ్ళ జపం చేయాలి. శతకోటి ఉంటుంది కదా హిందువులలో అది రాసేది, అది రాయాలి. నువ్వు రోజు రాయాలి, కాలు మొక్కాలి. పోయి రామాయణం దగ్గర పోయి కాలు మొక్కాలి, రామాయణం అడుక్కోవాలి. నువ్వు రామాయణం దగ్గర అడుక్కోవాలి. బతుకు జీవుడు నన్ను బతికేంటి దేవుడా అని అడుక్కుంటాను కూడా. ఎవరో వచ్చి నన్ను కొట్టినా కొడతారు. ముసుగు వేసుకొని అడుక్కో. అట్లనే బతుకు. జాలిపడి బతకనిస్తాం మేము అందరం కలిసి. ఇంత తిరిగారువా మరి టూ మచ్. దేవుళ్ళని అసలు సామాన్లు ఎక్కడ, నువ్వు చూసిన టాపిక్ ఎక్కడ, అనసూయ ఎక్కడ, అసలు ఎక్కడ చిన్మయి, ఎక్కడ నాగబాబు, ఎక్కడ సీతాదేవి, ఇక్కడి నుంచి అక్కడి పడకపోయారు. అంటే మనుషులు కొట్టుకునేది పోయి నువ్వు దేవుళ్ళని ఇంకు చేసినావు. అసలు ఏమన్నా మనిషివేనా అసలు నువ్వు అనొద్దు. కానీ అసలు మీ అమ్మా నాన్న చెప్పేవాడు తెలిసి పక్క వాళ్ళు చెప్పేవాడు. వాళ్ళు దీన్ని లాగొద్దులే. నీ అమ్మ నాన్న లాగొద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్తే తిరుగుతానవా. డబ్బు ఉంది, సంపాదించుకున్నావు యూట్యూబ్ మీద, కష్టపడ్డావు సంపాదించుకో. కాదంట్లే ఏం పనులు అసలు ఇవేం పనులు. అసలు నీ వీడియో చూస్తే ఇంకో చూపెడతాను. చూడు అది చూస్తే నాకే ఒక ముస్లిం అయిన నాకే ఇట్లా చిర్రెత్తుకొచ్చింది రక్తం. అంటే ఇక హిందువులు నువ్వు అవుపడితే నిన్ను మాత్రం తుకుడాలు చెప్తాను అన్వేష్. ఇప్పటికైనా శతకోటి వందనాలు చెప్పు, శతకోటి దండాలు పెట్టు. నువ్వు వీడియో చెప్తాను, ప్రతి వీడియో చెప్తాను కదా, ప్రతి వీడియో చెప్తాను కదా. అందరూ ఆల్మోస్ట్ సబ్స్క్రైబ్ చేసిండు. నేను కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసిన. అన్ఫాలో అందరూ మా సర్కిల్లో కానీ అందరూ చేసి పెట్టేసిండు. కానీ నువ్వు చెప్తూనే ఉండు వీడియోలు. మీకు క్షమించేదాకా వీడియో చెప్తూ ఉండు. మేము క్షమించేదాకా నువ్వు వీడియోలు చెప్తూనే ఉండాలి, దండాలు పెడుతూనే ఉండాలి, గుంజులు తిత్తూనే ఉండాలి, రామాయణం దగ్గర పోవాలి, ఆ సీతాదేవిని దండం పెట్టాలి, అన్నీ చేయాలి నువ్వు. ఇది మాత్రం నీకు పెద్ద వార్నింగ్ నా తరపున. ఒక ముస్లిం యువకుడు దగ్గర నుంచి నీకు పెద్ద వార్నింగ్ ఇది. సలహా కూడా, నాట్ ఓన్లీ వార్నింగ్, సలహా రెండు. ఒక దిక్కు వార్నింగ్, ఒక దిక్కు సలహా, రెండు మాట చెప్తానా. ప్రతిరోజు మొక్కు, దండం పెట్టు, ముసుగేసుకొని మళ్ళా. లేకపోతే ఇంకా బూతులతో చెక్కుతారు నేను. అర్థమైందా? అసలు ఏం మ్యాటర్ తీసినావు నువ్వు? అక్కడ జరిగేది ఏంది? ఆ పుచ్చకాయ ఎందుకు వచ్చింది మధ్యలో? ఆ కీరా ఎందుకు వచ్చింది? దేవుళ్ళని మాట తీసినట్టు నీకు ఏం చెప్పాలి? దేవతలు, రాముని భార్య దేవత సీతాదేవి అంటే మాకు చిన్నప్పటి మాకు పుస్తకాలు చదువుకున్నాం. మేమందరం రాముడు సీత అంటే ఎంత గొప్పోళ్ళు. అది దేవుళ్ళ మ్యాటర్. అసలు అనసూయ మ్యాటర్ ఎక్కడ, శివాజీ మ్యాటర్ ఎక్కడ, నాగబాబు మ్యాటర్ ఎక్కడ, ఆ దేవుళ్ళ మ్యాటర్ ఎక్కడ? నాగబాబు వెంబడే సైలెంట్ క్వైట్ అయిపోయాడు. వద్దు అనవసరంగా ఆయనకి ఏమర్థమైందో, అసలు ఏమర్థమైందో పాపం చెప్పిండు. తెల్లారి ఒక్క మాట మాట్లాడిండా? అరే తొందరపడ్డనేమో అనుకున్నాడేమో, ఏమనుకోడో పక్కన పెట్టు. కానీ నువ్వు అసలు నీ వయసుకు, నీ మాటకు, అది బూతులా? అసలు నోరేనా? అది డ్రైనేజా? మరీ అంతనా? ఇప్పటికైనా మరి పోయేదేం లేదు. మనిషి అనేది తప్పు చేస్తాడు, ఇంత తప్పే చేయడు. అసలు తప్పే కూడా చేయలే, ఇంత చేయడు కూడా. కానీ నువ్వు చేసినావు. నువ్వు మాత్రం నీ పతనం నీ చేతుల్లో ఖరాబ్ చేసుకున్నావు. నీ లైఫ్ని నీ చేతులారా ఇట్లా చేసుకున్నావు. మళ్ళా అదా పాతాళానికి పోతావు. మళ్ళీ క్షమాపణ చెప్పకపోతే నువ్వు క్షమాపణ చెప్పాలి, శతకోటి వందనాలు పెట్టాలి, దండం పెట్టాలి, రోజు శ్రీరాముని గుడికి పోవాలి, సీతమ్మ రాముని పాదాల దగ్గర నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేయాలి, ముసుగేసుకొని చేయి. లేకపోతే అందరూ వచ్చి తంతారు, కొడతారు, చంపుతారు. అనొద్దు. కానీ
చంపేదాకా బోరు, కానీ నీకు బుద్ధి చెప్తారు. నీకు బుద్ధి నువ్వు అవుపడలుతాను. నువ్వు విదేశాల్లో ఉన్నావు ఒకే ఒక్క పొగరుతోనే కోట్లు డబ్బులు నేను పొగరుతో మాట్లాడు ఎవరితో, మనిషి మనిషి, మాటతో మాట. దేవుళ్ళ దాకా బోగు, దేవుళ్ళతో పెట్టుకోవద్దు, మాటతో మాట్లాడు. శివాజీ అని ప్రాబ్లం, శివతో మాట్లాడు. శివాజీ కొడుక అంటూ వాళ్ళ అమ్మాయి చేసి నీకు అంత శివాజీ అనే అంత స్థాయి అనేది ఇవ్వాలి. ఎవడు పడతావు యూట్యూబ్లో హై అయ్యేసరికి నువ్వు దేశాలు చూడతా గొప్పను అవుతావా? ఎంత ఎదిగినా ఒదుగున్నోడు గొప్పోడు, నీలాగా ఇట్లా చిల్లర పనులు చేసేటోడు చికారు చేసేడు కాదు. ఎంత మొన్నగా ఎంత మంచి పేరు ఉంది. నేనైతే అందరితో అదే చెప్పిన, అన్వేష్ మంచి వీడియోలు ఉంటేనే మంచిగా ఉంటాయి. కామెడీగా అంటే మేము ఆఫీస్ పోయి వస్తాం కదా, అలసిపోయి వస్తాం కదా, నీ వీడియోలు చూస్తే నీ లాంగ్వేజ్, నీ మాట తీరు, నువ్వు ఆటగాడు కదా, అలాంటి మాకు కామెడీ వినసొంపు కామెడీ తీసుకుంటావు, మర్చిపోతావు. మళ్ళీ తెల్లారి మా డ్యూటీ మాదే, మళ్ళీ అట్లా ఉండాలి వీడియోలు. కామెడీ మంచు, నీ టాలెంట్ అది ఉంది, దాంట్లో పో. ఇవేంటి దొంగ పనులు? ఆ నోరు ట్రైనయ్యా. ఇప్పటికైనా మారి నేను చెప్పిన అన్నీ చెయ్యి. ఇట్లా చేస్తే బతుకుంటావు, మంచుకుంటావు, దేవుడు కూడా క్షమిస్తాడు. లేకపోతే పుట్టగతులు ఉండవు. సీతాదేవి రామునితో పెట్టుకున్నావు, పుట్టగతులు ఉండవు నీకు. అన్వేష్ చెప్తున్నా, దేవుళ్ళతోని పెట్టుకోవద్దు, పెద్దోళ్ళతో పెట్టుకోవద్దు. పెద్దోళ్ళతోనే ఆశీర్వచనం కావాలి, పెద్దవారితోనే ఆశీర్వాదం. బతుకు బిడ్డ, మంచిగుండు బిడ్డ, పిల్లలతో మంచిగుండు, మంచిగా సంపాదించు, అష్టైశ్వర్యాలు ఉండాలి అని పెద్దోళ్ళు ఆచరిస్తే మనం మంచిగుంటాం. దేవుళ్ళు పై తదాస్తు అంటే మనం మంచిగుంటాం. నువ్వు పెద్దోళ్ళని తిట్టినావా, దేవుణ్ణి తిట్టినావా? శివాజీని ఇక్కడ పెద్దోడు, శివాజీ అమ్మని తిట్టినవా? పైన సీతాదేవిని తిట్టినవా? దేవుళ్ళతో పెట్టుకున్నావు, వీడు శివాజీతో పెట్టుకున్నావు. ఇప్పటికైనా మారి వీడియో చెప్తావు. వీడు ఎట్లా చెప్తా ఉంటావు, నువ్వు పక్క చెప్తావు, వీడియో చెప్తావు కదా. మారి నేను చెప్తానా, మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్తానా. ఒక ముస్లిం యువకుడిని నేను, ముస్లిం అయిన నాకే బాధ అనిపించింది నీ మాటలని. ఇక వాళ్ళకి హిందువులకు ఎంత బాధ అనిపించేది అంటే అర్థం ముస్లిం హిందూ తేడా కాదు. ఇప్పుడు నా అమ్మని తిడుతావు, నా అమ్మను నా తమ్ముడిను, సరే అమ్మని పక్కన, నా అమ్మనే నా తమ్ముడిని తిడుతావు, నా సొంత తమ్ముడిని. నా ఫ్రెండ్ కూడా బాగా అనిపిస్తుంది, కానీ నాకెంత బాగా అనిపిస్తుంది, నాకు ఎక్కువ బాగా అనిపిస్తుంది. నా ఫ్రెండ్కి కొంచెం తక్కువ బాగా అనిపిస్తుంది, ఫ్రెండ్ ఇంకా తక్కువ బాగా అనిపిస్తుంది. అట్లా నేను ఇట్లా చెప్తాను. నాకెంత బాగా అనిపించే కారణం నేను కొంచెం బాగా ఎక్కువ నాకే ఎక్కుతుంది, వానికి ఎంత కావాలి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పటికైనా పోయింది ఏం లేదు, చెయ్యి. రోజుకో వీడియో చేసి రోజుకో వీడియో పెట్టు. దండం పెడతా మీకు, అది చేస్తా మీ కాళ్ళు మోక్తా, అన్నీ పెట్టి ప్రతి వీడియోలు శ్రీరాముని సీతాదేవి ఫోటోలు పెట్టు. ప్రతి వీడియో ఇన్ని రోజులు పెట్టిన వీడియోలు సారిగా ఎంజాయ్ చేసినావు, తిరిగినావు, ఏం చేయి ఆ వీడియోలు చేయకు, నువ్వు తర్వాత చేసుకో. ప్రతి వీడియోలో పండుకునే ముందు దేవుడా అని మొక్కి పడుకో. అట్టైనా భక్తావు, మంచిగా నీకు సాగు కూడా మంచిగా వస్తారు. చివరికి సాగు ఇప్పుడు కాదు, చచ్చినప్పుడు నువ్వు అష్టైశ్వర్యాలతో నువ్వు మంచిగా ఉండాలి. కాంట్లు ఎవరు అందరూ మంచిగా ఉండాలి. తప్పు చేస్తావు, ఇంత పెద్ద తప్పు ఎవరు చేయరు. తప్పు చేస్తారు, మనిషి అనేటోడు తప్పు ఎవరు చేస్తారు. కానీ ఇంత నీచమైన తప్పు, ఇంత బుద్ధి, ఇలాంటి మైండ్ లేని తప్పు ఇంతవరకు నా జీవితంలో ఎవరు చేయలే, నేను చూడలే, నా జీవితంలో ఎవరు చూడలే. ఇలా ఇంత పెద్ద తప్పు చేసిన చూడను కూడా, ఫ్యూచర్లో చూడను కూడా. ఎందుకంటే నువ్వు పెద్దోళ్ళతో పెట్టుకున్నావు. పెద్దోళ్ళు అంటే ఏంటి, డబ్బు పరంగా కాదు చెప్పేది, వేజ్ పరంగా. వాళ్ళ అమ్మని వాడినావు, అన్న మాటలు కొడక అనుకుంటా, పైన దేవుళ్ళతో పెట్టుకున్నావు. ఇంకా నీకు బుద్ధి అని చెప్పాలి. అసలు నువ్వు మనిషివేనా? అసలు ఏంది నీకు? ఆటగాడు అంటారు కదా, ఆటగాడు కాదు నువ్వు, పెద్ద నీకు బాగానే అయింది. గుటమే ఎక్కిస్తారు పోలీసు వాళ్ళు దాకా రాని, అసలు పోలీసు వాళ్ళ దాకా రాదు. నువ్వు ఇండియాకు వస్తే అనవసరంగా వచ్చే వరకు రోజు నేను చెప్పిన పని చేయి. గుడికి పో, దండం పెట్టుకో, సాష్టాంగ నమస్కారాలు చేయి, రోజు వీడియోలు పెట్టు. నీ వీడియో కనుక శ్రీరాముని సీత ఫోటో పెట్టి పద్ధతిగా వీడియో పెట్టు. రోజు గుడికి పోయి ఆ పనులు చేయి. ఇప్పటికైనా మారకపోతే నీది ఘోరంగా ఉంటే పరిస్థితి. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.